మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ దినాన ఈ పుట్టినరోజు కూడిక, అలాగే మనకు ప్రతి వారం గురువారం ప్రార్థన, వీటన్నిటినీ దేవుడు జ్ఞాపకం చేసుకొని ఈ విధంగా మనం కూడుకోవడానికి కృప చూపించిన దేవునికి ఒక క్షణం అందరూ రెండు చేతులతో స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కొద్దిసేపు మనం దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. దేవుని మాట జీవం కలిగిన మాట. మనుష్యుడు రొట్టె వలన కాక దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవిస్తాడు. ఆ సత్యం మనం ఎరిగిన వారమే. కొద్దిసేపు ఈ దినాన ఒక 15-20 నిమిషాల్లో నేను ముగిస్తాను. ఒకసారి చూడండి, కీర్తనల గ్రంథం 115వ కీర్తన 9వ వచనం నుంచి రాయబడిన మాటలు కొన్ని అక్కడ మాటలు చదవండి. ఇశ్రాయేలీయులారా నమ్ముకోండి, వారికి కేడెము. అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము కేడెము. యెహోవా యందు భయభక్తులు గలవారులారా నమ్మిక ఉంచండి. తర్వాత అక్కడ రాసిన మరొక మాట చదవండి, 12వ వచనంలో ఆయన మమ్మల్ని ఆశీర్వదించాడు. తర్వాత ఏం రాయబడి ఉంది? పైన చదివాం 9 నుంచి. ఇశ్రాయేలీయులారా యెహోవాను నమ్ముకోండి. ఇక్కడ ఏమంటుంది? ఆయన ఇశ్రాయేలీయులను. తర్వాత అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకోండి, ఆయన మీకు సహాయము కేడమని చదివాం. అక్కడ ఏం రాయబడి ఉంది? చూడండి, అక్కడ మాట ఉన్నదని చదవండి. యెహోవా నమ్ముకుంటే వాళ్ళు ఆశీర్వదించబడతారు. మరొక మాట రాసిన చూడండి, అక్కడ పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారందరినీ యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరందరూ ఆశీర్వదించబడుదురుగాక. గట్టిగా చెప్పండి, ఆమేన్. ఈ రాత్రి ఇక్కడ మనం చదివిన ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తే, మూలవాక్యం మనం చూస్తున్నాం. ఇశ్రాయేలీయులారా ఎవరు నమ్ముకోవాలి? ఎందుకని రాసింది కానీ అక్కడ చదవండి. ఎందుకు నమ్ముకోవాలి? ఎందుకు ఆయన నమ్ముకోవాలి? ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు నమ్ముకోమంటున్నాడు? ఆయనే వారికి సహాయం. దేవుడే మనకి సహాయం, దేవుడే మనకు కేడెము. తర్వాత ఇంకొక మాట, అహరోను వంశస్థులారా నమ్ముకోండి. ఎందుకని? తర్వాత ఈ 2 గుంపుల వారి గురించి చెప్పాడు కదా, ఈ 3వ గుంపు గురించి మరి ఎందుకు చెప్పాడంటారు? ఇశ్రాయేలు గురించి చెప్పాడు, అహరోను వంశస్థుల గురించి చెప్పాడు. ఇక్కడేం రాయబడింది? 3వ మాట, యెహోవా యందు ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో వాళ్ళు ఏం చేయాలంట? నమ్మిక ఉంచాలి. అప్పుడు ఆయన వారికి సహాయము. ఈ రోజు ఈ 3 మాటలు మీకు క్లుప్తంగా నేను జ్ఞాపకం చేసి 3-5-15 నిమిషాలు ముగిస్తాను, వినండి. ఇశ్రాయేలుతో అంటున్నాడు దావీదు భక్తుడు, యెహోవాను నమ్ముకోండి, యెహోవాను నమ్ముకోండి. ఇంతకాలం ఏదేదో నమ్ముకున్నారేమో, ఇంతకాలం దేని మీద ఆశ్రయించారేమో. మీరు ఇశ్రాయేలీయులారా ఒక్కసారి నా మాట వినండి, యెహోవాను నమ్ముకోండి. ఎందుకయ్యా? నమ్ముకుంటే ఏమిస్తాడైనా? నమ్ముకుంటే ఏం చేస్తాడైనా? మాకు ఏదైనా అవసరాలు తీరుస్తాడా? అప్పులు తీరుస్తాడా? సమస్యలు తీరుస్తాడా? కష్టాలు తొలగిస్తాడా? ఏదేదో ఆలోచనలు మనకు వస్తాయి. కానీ నమ్ముకుంటేనంట ఆయనే మనకి సహాయంగా ఉండబోతున్నాడు. ఆమెను చెప్పండి. ఈ రోజున మనకి సహాయం నా అనుకున్న వాళ్ళు అనుకుంటాం, ఒక్కొక్కసారి వాళ్ళు కూడా చేయి విడిచిపెడతారు. మనకి సహాయం నా బలం అని అనుకుంటాం, కొన్నిసార్లు ఆ బలం తగ్గిపోతుంది. కొన్నిసార్లు నాకు సహాయం డబ్బు అనుకుంటాం, డబ్బు కనుమరుగైపోతుంటుంది. కొన్నిసార్లు నాకు సహాయం ఆస్తులండి, కొన్నిసార్లు నా సహాయం నా పిల్లలండి, కొన్నిసార్లు నా సహాయం ఫలానాడు అని చెప్తాం. పిల్లలైనా ఒక ఏజ్ వచ్చిన తర్వాత, వాళ్ళు ఒక స్థితికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు చూస్తారన్న నమ్మకం కనపడట్లా. అందుకే మనం పిల్లలను నమ్ముకోవడం కాదు, రాజులను నమ్ముకోవడం కాదు, అధికారులను నమ్ముకోవడం కాదు, ప్రతి దాన్ని బట్టి అతిశయించడం కాదు. రాజులను నమ్ముకునే కంటే, అధికారులను నమ్ముకునే కంటే యెహోవాని ఆశ్రయించుట. ఈ రోజున మనం ఆయన ఆశ్రయిస్తే ఏ మేలు? ఆయనే మనకు సహాయంగా ఉండబోతున్నాడు. ఈ లోకంలో ఏదేదో సహాయం కోసం పరుగులు తీస్తాం, ఏదేదో సహాయం కోసం పోరాటాలు చేస్తాం. ఇదిగో వాళ్ళ దగ్గరికి వెళ్తే నాకేదో సహాయం చేస్తారు, వీళ్ళ దగ్గరికి వస్తే నాకేదో సహాయం చేస్తారు, వీళ్ళ ఇంటికి వెళ్తే నాకేదో సహాయం చేస్తారు, ఇదిగో పలానా ఊరు వెళ్తే వాళ్ళు ఏదో సహాయం చేస్తారు. ఎంతకాలం ఎవరైనా సహాయం చేయగలుగుతారు? ఎంతకాలం ఎవరైనా మనల్ని పోషించగలుగుతారు? ఎంతకాలం ఎవరైనా మనల్ని పట్టించుకోగలుగుతారు? ఎంతకాలం ఎవరైనా మన ఆలన పాలన చూసుకోగలుగుతారు?
ఈ రోజున ఒకే ఒక్క మాట మీ మనసులో పెట్టుకొని వెళ్ళండి. మీరు యెహోవాను నమ్ముకుంటే, ఇశ్రాయేలు ప్రజలుగా మారి మీరు యెహోవాను నమ్ముకుంటే ఆయన మీ కుటుంబములకు సహాయంగా ఉండబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఈ రోజు నీ మాటలు వింటున్న మీరు ఒక్క క్షణం ఆలోచించండి. ఇంతకీ ఇశ్రాయేలు ఎవరు? ఎందుకు ఇశ్రాయేలు నమ్ముకోమని చెప్తున్నాడు? ఒక్క మాట మీరు పరిశుద్ధ గ్రంథంలో ఆలోచన చేస్తే, అసలు ఇశ్రాయేలు ప్రజలు ఎవరు అనంటే దేవుని జనాంగం. ఇశ్రాయేలు ప్రజలు ఎవరు అనంటే దేవుని సొత్తు. ఇశ్రాయేలు ప్రజలు ఎవరు అంటే దేవుని చేత పిలువబడిన వారు. ఇశ్రాయేలు ప్రజలు ఎవరు? దేవుని చేత ఏర్పరచబడిన వారు. ఈ రోజున ఇశ్రాయేలు ప్రజలు ఆయన ఎందుకు నమ్ముకోవాలి? ఇశ్రాయేలు ప్రజలు ఆయన వైపు ఎందుకు తిరగాలి? ఇశ్రాయేలు ప్రజలు ఆయన వైపు ఎందుకు తేరు చూడాలి? ఎందుకని వారికే ఆయన సహాయంగా ఉంటానంటున్నాడు? ఎందుకని వారికే ఆయన కేడముగా ఉంటానంటున్నాడు? ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే, మనం ఇశ్రాయేలు ప్రజలం కాదు, ఇశ్రాయేలు దేశంలో పుట్టిన వాళ్ళం కాదు, యోధా అలాంటి వంశంలో జన్మించిన వాళ్ళం కాదు. ఇప్పటికే యోధా గోత్రం వాళ్ళు ఉన్నారు. మొన్న ఎక్కడో న్యూస్లు చూసా, గుంటూరులో అంట యోధా ప్రజలు ఉన్నారంట. ఈరోజు ఈ మాటలు వింటున్న మనం యోధా ప్రజలం కాదు. ఆయన చేత ఇశ్రాయేల్గా పిలువబడడానికి ఇశ్రాయేల్ దేశంలో పుట్టిన వాళ్ళం కాదు, యాకోబు గోత్రంలో పుట్టిన వాళ్ళు అంతకంటే కాదు. కానీ మనలను ఆయన ఒక మాట సెలవిస్తున్నాడు, ఇశ్రాయేలులారా మీరు యెహోవాను నమ్ముకోండి. ఎందుకయ్యా? ఆయనే మీకు సహాయంగా ఉండబోతున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు ఎప్పుడు కష్టం వచ్చినా, ఎప్పుడు శ్రమ వచ్చినా వెంటనే వాళ్ళు చేసే పని ఏంటో తెలుసా? మొర్రబెట్టి చేతులు ఎత్తేవాళ్ళు, వెంటనే ఆయన హక్కును చేర్చుకునేవాడు, వాళ్ళ కోసం దిగి వచ్చేవాడు. హిజ్కియా ఎన్నిసార్లు అయ్యా నీవే నాకు దిక్కు అనంటే ఒక్క దూతను పంపించాడు. ఒకే ఒక రాత్రి 185,000 మంది హతం చేయబడ్డారు. ఎన్నిసార్లు మొర్రబెట్టిన వారికి ఆయన సమీపంగా వచ్చాడు. మొర్రబెట్టిన వారికి ఆయన సమీపంగా రావడం మాత్రమే కాదు, వారికి సహాయంగా ఉన్నాడు. ఎంతమంది మన బైబిల్ చరిత్రలో మనం చూస్తే మొర్రపెట్టిన వారికి ఆయన సహాయంగా దిగొచ్చాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న మనందరి జీవితంలో మనము ఆయనని నమ్ముకుంటే చాలు, ఆయన మీద ఆధారపడితే చాలు, ఆయన వైపు తేరి చూస్తే చాలు, మనకు ఆయన సహాయంగా కేడముగా ఉంటాడు. ఎంతకీ ఇశ్రాయేల్ ప్రజలు ఎవరు? అదొక ప్రశ్న. ఇశ్రాయేల్ ప్రజలు అంటేనండి, ఇజ్రాయెల్ దేశంలో ఉన్నారండి వాళ్ళు. ఇశ్రాయేల్ ప్రజలు అంటే పలానా ప్రాంతంలో ఉన్నారండి వాళ్ళు అని అనుకుంటున్నాం. ఒక్క మాట మీకు చెప్తాను, ఎవరైతే ఆయన రక్తము చేత కడగబడతారో, ఎవరైతే ఆయన రక్తం చేత కడగబడి విమోచించబడతారో, ఎవరైతే ఆయన రక్తం చేత కడగబడి శుద్ధీకరించబడతారో, ఎవరైతే ఆయన రక్తం చేత కడగబడి పరిశుద్ధుల గుంపులో చేర్చబడతారో, ఎవరైతే ఆయన రక్తం చేత కడగబడి ఆయన వైపు చూస్తూ అడుగులు వేస్తూ పయనాన్ని కొనసాగిస్తారో వారందరూ ఎవరో తెలుసా? పేరుకు మనం ఇశ్రాయేల్ ప్రజలం కాకపోవచ్చు, ఇశ్రాయేల్ దేశంలో పుట్టకపోవచ్చు, ఇశ్రాయేల్ గోత్రం మనకు లేకపోవచ్చు, కానీ ఆయన రక్తము చేత కడగబడ్డాం, మనందరం ఇశ్రాయేల్ ప్రజలుగా మార్చబడదుము గాక. ఈ రోజున ఈ పుట్టినరోజు కూడికలో బిడ్డలు ఎలా ఉండాలో తెలుసా? మాటలు వినే, వాక్యం అనే మాటలు వినే ప్రతి ఒక్క బిడ్డలు ఎలా ఉండాలో తెలుసా? నేను పలానా అని చెప్పుకోవడం కాదు, మనము ప్రతిరోజు ఆయన రక్తము చేత కడగబడిన ఇశ్రాయేల్ ప్రజలుగా మార్చబడదుము గాక. కడగబడిన విమోచించబడిన జనాంగముగా మనము మార్చబడదుము గాక. ఇశ్రాయేల్ ప్రజలు మొర్ర పెడితే ఆయన మొర్ర విన్నాడండి. ఇశ్రాయేల్ ప్రజలు మొర్ర పెడితే మిద్యానుల చేతిలో ఉన్నప్పుడు మొర్ర పెట్టినా, వాళ్ళు మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు మొర్ర పెట్టినా విన్నాడు. 430 సంవత్సరాలు బానిసత్వంగా ఉంటూ వెట్టి చాకిరీ చేసుకుంటూ కష్టాలు అనుభవిస్తూ ఉన్న వారి మొర్రను విన్నాడు. ఈ రోజున ఆత్మీయంగా మనము ఆత్మీయ బిడ్డలుగా ఉన్న మనం, ఆత్మీయ ఇశ్రాయేలుగా ఉన్న మనం ప్రతిరోజు ఎలాంటి వరకు మార్చబడదు తెలుసా? నేను ఇశ్రాయేలుని అని మనం చెప్పుకోవాలంటే మనము మొట్టమొదటిదిగా ఆయన రక్తము చేత కడగబడిన విమోచించబడిన జనాంగంగా మార్చబడదుము గాక. అప్పుడు ఆయన కింద మీరు చదివారు కదా, ఇశ్రాయేలీయులను ఆయన ఆశీర్వదిస్తాడు. ఈరోజు ఏ మనిషి అయినా కోరుకునేది ఏంటి? ఆశీర్వాదం. ఏ మనిషి అయినా దేనికోసం ప్రయాసపడతాడు? ఆశీర్వాదం కోసం. ఒక్క రాత్రి యాకోబు రాత్రంతా పెనుగులాడింది, రాత్రంతా పోరాడింది దేనికి అనుకున్నారు? చెప్పండి. నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను, నిన్ను పోనివ్వను అన్నాడు. ఈ రోజున మరి అలాంటి ప్రార్థన ఏ రోజైనా చేస్తున్నామా? నీవు నా పట్ల కార్యాన్ని చేస్తే కానీ నీ పాదాలు విడిచిపెట్టను, నీవు నా పట్ల విజయాన్ని కలుగు చేస్తే కానీ ఇక్కడి నుంచి నేను లేవను అని ఏ రోజైనా ఆయన సందులో మొర్రపెట్టగలుగుతున్నామా? ఇశ్రాయేలులో రక్తం చేత కడగబడిన వారం, విమోచించబడిన వారం ఆయన అంటున్నాడు, నేను వారిని ఆశీర్వదిస్తా. ఆశీర్వదించాలంటే మనలో ఎక్కడ కూడా లోక మనసు, లోక ఆశలు, లోక ఆలోచనలు, లోక పద్ధతులు ఏది మనలో ఏలుబడి చేయకుండా ఇశ్రాయేల్ ప్రజల వల్లే మనం ఆయన వైపు తేరు చూసేవారిగా మార్చబడదుము గాక. ఇశ్రాయేల్ ప్రజల్లో కూడా కొన్నిసార్లు ఎలా ఉండేవారో తెలుసా?
పెడితే పెళ్ళి, ఇక పెట్టకపోతే అదే కోరతారు. ఈ రోజున దేవుని సందులో కూడా మీరు కూడా చూడండి, కొన్నిసార్లు ప్రార్థనకు జవాబు వచ్చిందా, నా దేవుడు అంత గొప్పోడు లేడు అని సాక్ష్యం చెప్తారు. ఒకవేళ అదే ప్రార్థనకు జవాబు రాలేదా, దేవుడు లేడండి, అసలు ప్రార్థన వినడండి, అసలు ఆయన ఉంటే నా పట్ల కార్యం జరిగేదిగా అని అంటుంటాం. కానీ ఇశ్రాయేలు ప్రజలం కదా, ఆయన కార్యాన్ని చేస్తాడని ఎదురు చూడాలి కదా. ఎర్ర సముద్రం వచ్చింది, 430 సంవత్సరాల పాటు వెట్టి చాకిరీ చేశారు. ఫరో కింద కట్టిన దాస్యం చేశారు. ఎన్ని శ్రమలు వచ్చినా ఆ శ్రమలన్నింటిని తట్టుకుంటూ తరతరాలు 430 సంవత్సరాలు ఎన్ని తరాలు వెళ్ళి ఉంటాయి? 430 సంవత్సరాలు అంటే కనీసం ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని తరాలు నడుచుకుంటూ వెళ్ళుంటే ఒకసారి ఆలోచించండి. వాళ్ళు వెళ్ళిన వాళ్ళు అంటారు, దేవుడు మొర్ర విని వాళ్ళని విడిచిపోయి తీసుకొని వెళ్తూ ఉంటుంటే దేవుడు ఏమైపోయాడు, మోషే ఏమైపోయాడు, దేవుడు ఎటు వెళ్ళిపోయాడు, అసలు దేవుడు కనబట్లా, మమ్మల్ని తీసుకొచ్చిన మోషే కూడా మాకు కనబడట్లా. అహరోను ఏం చేస్తావు, ఇదిగో మా దగ్గర అంత బంగారం ఉంది, ఐగుప్తుల దగ్గర దోచుకొచ్చాం, ఈ బంగారం అంతా నీకు ఇస్తాం, ఏదో ఒక విగ్రహం చేసేయి, ఏదో ఒక ప్రతిమను చేసేయి, అదే మమ్మల్ని ఇశ్రాయేల్ దేశంలో మమ్మల్ని నడిపించిందని చెప్పి మేము గంతులు వేస్తాం అని ఇశ్రాయేల్ ప్రజలు గంతులు వేస్తూ ఉంటే వాళ్ళ దగ్గర ఉన్న బంగారాన్ని ఒలిచి ఇస్తే ఒక పోగరలో ఆయన కాల్చేదంతా ఇస్తే ఒక దూడైందండి. అసలు ఎవరికి ఆరాధన చేయాలి వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు? పరిశుద్ధుడైన దేవునికి ఆరాధన చేయాలి కదా. ఆయన ఏమన్నాడు, నేను పరిశుద్ధుడిని కనుక. అలాంటి పరిశుద్ధుడికి ఆరాధన చేయాల్సిన ఇశ్రాయేల్ ప్రజలే కడగబడిన వారే, విమోచించబడిన వారే, ఏర్పరచబడిన వారే. వాళ్ళు ఏమనుకున్నా తెలుసా, ఇక అయిపోయిందండి మా పరిస్థితి. పిలిచిన దేవుడు, తీసుకొచ్చిన దేవుడు ఏమైపోయాడో తెలియదు, స్వరం వినబడట్లా, దేవుడు ఎక్కడ మాకు కనబడట్లా. ఒకవేళ దేవుడు కనబడినా భయమే వాళ్ళకి. ఆ రోజు ఏంటో తెలుసా, దేవుడిని చూసిన వాళ్ళు బ్రతకరు అన్న భయం. దేవుడిని చూడడానికి కూడా భయపడి ఒకసారి దేవుడు మాట్లాడడానికి వస్తే, మోషే ఇదిగో నువ్వు ఉండు అడ్డంగా, మాకు మేము నీ చాటును ఉంటాం అని దాక్కున్నారండి. ఈ రోజున ఇశ్రాయేల్ ప్రజలే దేవుని స్వరాన్ని వినడానికి భయపడ్డారు. ఇశ్రాయేల్ ప్రజలే నడిపించిన దేవుని విడిచిపెట్టారు. ఇశ్రాయేల్ ప్రజలే పాలు తేనెలు ప్రవహించే దేశం తీసుకుని వెళ్తామంటే మోషే ముఖాముఖిగా దేవునితో మాట్లాడడానికి వెళితే వాళ్ళు ఏమవుతున్నారు తెలుసా, నడిపించిన మోషే ఏమైపోయాడు, తీసుకొచ్చిన దేవుడు ఏమైపోయాడు, కట్టండి, ఇదిగో అందరం బంగారం తీసి ఇక్కడ పెట్టండి, మనకు ఒక విగ్రహం చేసుకుందాం. అది ఏమైంది, విగ్రహం ఏంది, ఏ విగ్రహం వచ్చింది చెప్పండి, తెలీదా? 32వ నిర్గమం మీరు ఎప్పుడు చదవలేదా? వెంటనే రాగానే వాళ్ళు ఏమన్నా తెలుసా, దూర చుట్టూ గంతులు వేస్తున్నారంట. మరి వీళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు అంటారా, దేవుని జనాంగం అంటారా, దేవునికి వ్యతిరేకంగా ఉన్నారంటారా? వెంటనే వాళ్ళు గంతులు వేస్తుంటే దేవుడు చెప్తున్నాడు, మోషే తీసుకొచ్చిన ప్రజలు పాడైపోయారు, ఒకసారి కిందకి దిగి పాళెంలోకి వెళ్ళు. ఆ మోషే పరుగున వచ్చి అప్పటి వరకు దేవుని సందులో అడ్డుపడి మోకరించి ప్రార్థన చేసే మోషే కూడా కోపాన్ని తట్టుకోలేక దేవుడు చేతితో రాసిన 10 ఆజ్ఞలను విసిరి పగలగొట్టేశాడు. ఆ దూడని కాల్చేసి మొత్తం దాన్ని బూడిద చేసి వాళ్ళందరికీ తాగించాడని రాస్తుంది చరిత్రలో. కానీ ఒక్క మాట మీకు చెప్పనా, ఇశ్రాయేల్ ప్రజలు తప్పు చేసిన దేవుడు ఊరుకోడు. మరి మనం రక్తం చేత కడగబడిన ఇశ్రాయేలు, మనలో ఏ తప్పిదాలు ఉన్నాయి? ఎందుకు ఇదేనా ప్రభు అనుకోని రీతిగా నా ద్వారా మాట్లాడుతున్న మాట, మనకున్నటువంటి ప్రతి అపవిత్రత తొలగిపోవును గాక, పరిశుద్ధపరచబడుదుము గాక, దేవునికి అవిధేయులుగా కాక విధేయులుగా జీవించే కృపదేవుడు మనకు దయచేయును గాక. ఇంతకీ ఇశ్రాయేల్ ప్రజలు ఎందుకు ఆశీర్వదించాడు? వారు ఆయన నమ్ముకున్నారు, వారు ఆయనకి సహాయంగా ఉన్నాడు, వారు ఆయనకు ప్రతిరోజు కూడా ఆయన కేడముగా ఉండి వారు నడిపిస్తూ వచ్చాడు. ఈ రోజున మనకు మన కుటుంబానికి ఆయన సహాయంగా ఉండాలి అని కోరుకున్న నీవైనా నేనైనా ప్రతిరోజు ఆయనను నమ్ముకొని ఆయన మీద ఆధారపడి ఆయనతో జీవించే వారిగా మనం మార్చబడదుము గాక. చాలా మాటలు ఉన్నాయి కానీ నేను క్లుప్తంగా ముగిస్తున్నాను. మొట్టమొదటిది, మనం ఇశ్రాయేల్ ప్రజలుగా మార్చబడాలంటే మనలో ఉన్న అవిధేయత తొలగించబడి, మనలో ఉన్న దూరంగా తీసివేయబడి, దుర్మార్గం అంటే అపవిత్రత దూరంగా తీసివేయబడి, మనము కడగబడిన రక్తము చేత కడగబడిన, ఏ రక్తం? గొర్రెపిల్ల రక్తం, ఎడ్ల రక్తం, కోళ్ళ రక్తం, రకరకాల జంతువుల రక్తం కాదు, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారు కలువరిలో కార్చిన ఆ యవ్వన రక్తం, ఆ పరిశుద్ధ రక్తం చేత కడగబడి విమోచించబడిన జనాంగంగా మనము మార్చబడగలిగితే ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు, ఆయన నీకు కేడమై ఉండబోతున్నాడు. ఈ రోజున కడగబడ్డావా? కడగబడిన గుంపులో జీవించగలుగుతున్నావా? కడగబడిన వ్యక్తిగా బ్రతుకు మార్చుకొని, బాప్తీసం లేదా దేవుని నమ్ముకోవడం అంటే ఏదో ఆచారాలు పద్ధతులు మార్చుకోవడం కాదు, మన బ్రతుకుని మార్చుకోవాలి.
మతం మారడం కాదు, మన మనస్సును మార్చుకోవాలి. ప్రతిరోజు ప్రతి క్షణం ఈ రోజున ఈ పుట్టినరోజు సందర్భంగా ఈ మాటలు వింటున్నాం కదా, ఆయన ఎవరిని ఆశీర్వదిస్తాడని చదువుతున్నాం అక్కడ మనం. ఈ రోజున ఇశ్రాయేలు ప్రజలుగా మీరు మార్చబడుదురుగాక, విమోచించబడిన జనాంగంగా మీరు మార్చబడుదురుగాక, కడగబడిన జనాంగంగా మీరు మార్చబడుదురుగాక, నిర్దోషమైన వారిగా మీరు మార్చబడుదురుగాక. రెండో మాట రాయబడి చూడండి అక్కడ, ఎవరిని ఆశీర్వదిస్తాడు? ఎందుకని? అహరోను ఎవరు? అహరోను ప్రతిష్ఠితుడు, అహరోను దేవుని కొరకు ఎన్నిక చేయబడినవాడు. అహరోను ఏం చేసేవాడు తెలుసా? ప్రతిరోజు ధూపం వేసేవాడు. బలిపీఠం దగ్గరికి వచ్చి ఆ పశువులను వధించి ఆ బలిపీఠం మీద పెట్టి వాటిని కాల్చి వాటిని క్రొవ్వును, వాటి ఆంత్రములను, వాటికి ఉన్నటువంటి మలమును, వీటన్నిటిని కూడా మలాన్ని దూరంగా తీసుకెళ్ళి పారేసి వాటి జబ్బలను, వాటి శరీరం అంతటిని అగ్ని మీద కాల్చేవాడు. ఒక్కొక్కసారి కాలుస్తున్నప్పుడు కొన్ని జబ్బలు ఎగిరి కింద పడతా ఉండే అంట, కొన్ని ముక్కలు ఎగిరి పడతా ఉండేవి. వాటిని ఏం చేసేవాడు తెలుసా? ఒక ముళ్ళ కర్ర లాంటి దాంతో గుచ్చి మరలా అగ్ని మీద కాల్చేవాడు. ఎందుకని? ఆ రోజుల్లో అహరోను చేసిన పని ఏంటి తెలుసా? ఎప్పుడు కాల్చడమే, ఎప్పుడు బలిపీఠం మండించడమే, ఎప్పుడు కూడా ఇశ్రాయేలు ప్రజలు ఏదైనా పాపం చేసి, అయ్యా మేము పాపం చేశాను వచ్చారా? వాళ్ళు వచ్చి రాగానే ఏం పాపం అని అడిగేవాళ్ళు. వాళ్ళు చెప్పేవాళ్ళు, వెంటనే ఇదిగో పలాందాన్ని తీసుకురా అని గొర్రెపిల్లనో పక్షులనో పశువులనో తీసుకొచ్చిన తర్వాత మొదట వాళ్ళ మీద చేతులు ఉంచేవాడు. ఆ చేతులుంచి ప్రార్థన చేసి ఆ చేతులు అలాగ తీసి ఈ పశువుల మీద పక్షుల మీద పెట్టేవాడు. అంటే దాని అర్థం ఏంటంటే, వీరు చేసిన పాపం, వీరు చేసిన అతిక్రమం, వీరు చేసిన దోషం అంతా కూడా దేని మీదకి వస్తుంది? వధించడానికి తీసుకొచ్చిన దాని మీదకి వస్తుంది. అప్పుడు వీళ్ళు ఏమవుతారు? క్షమించబడతారు, పరిశుద్ధులుగా మార్చబడతారు. అయితే ఈ అహరోను ఎందుకు ఆ వంశాన్ని ఆశీర్వదిస్తాను అన్నాడు తెలుసా? అహరోను ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉండేవాడు. ఆమెను చెప్పండి. ప్రార్థన బలిపీఠాలు కడుతూనే ఉండేవాడు. ఆమెను చెప్పండి. ఈ రోజున మనం ఆశీర్వదించబడాలంటే ఏదో కొంత ఆస్తి ఉంది, అంతస్తులు ఉంది, నాన్న వాళ్ళు పలుకుబడిందని అన్ని సరిపోదు. ప్రతిరోజు కూడా మనం ఆశీర్వదించబడాలంటే మొట్టమొదటిదిగా ఆయన రక్తము చేత కడగబడి విమోచించబడిన, శుద్ధీకరించబడిన, ఏర్పరచబడిన, ప్రత్యేకించబడిన జనాంగంగా మనం మార్చబడాలి. రెండోది మనం ఏం చేయాలి తెలుసా? ఎల్లప్పుడూ ఏం కట్టాలి? అందరు చెప్పండి ఆ మాట. ఏ బలిపీఠం? ఆ అహరోను కట్టినట్లుగా ఒక బలిపీఠం అంటే ఒక ఇంత దిమ్మ కట్టి ఆ దిమ్మ మీద ఏది పడితే తీసుకొచ్చి కాల్చడం కాదు. ఒకప్పుడు ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు రాకముందు బలిపీఠం అలా కట్టేవాళ్ళు. కానీ ఇప్పుడేంటి తెలుసా? మనమే దేవునికి బలియాగం అయిపోవాలి. ఆమేన్ చెప్పండి. మనం ప్రతిరోజు బలిపీఠం కట్టాలి. ఈ రోజున బలిపీఠం కట్టారా? ఈ రోజున ప్రార్థన ధూపం వేశారా? ఈరోజు దేవునికి ఇంపైన సువాసన కలిగిన హోమంగా మార్చబడ్డారా? ప్రతిరోజు బలిపీఠం కట్టాలండి. ఇవాళ నేను లెగలేని స్థితిలో కూడా మంచం మీద ఉండి కూడా స్తుతులు చెప్పుకుంటాను ఉన్నాను. ఈ రోజున ఎందుకని గొప్పగా అతిశయంగా చెప్పట్లేదు, మనం బలిపీఠం కట్టాలి. అప్పుడు మనం ఆశీర్వదించబడతాం. అహరోను వంశస్థులు ఎందుకు ఆశీర్వదించాడు? ఈ రోజున కుటుంబంలో అన్నీ ఉంటున్నాయి. ఏం కరువైపోతుందో తెలుసా? ప్రార్థన అండి. కుటుంబ ప్రార్థన కరువైపోతుంది. అన్నిటికీ సమయం ఉంటుంది. అయ్యా కష్టపడడానికి వెళ్ళాలి, సమయం ఉంటుంది. వండుకోవాలి, సమయం ఉంటుంది. తినాలి, సమయం ఉంటుంది. పడుకోవాలి, సమయం ఉంటుంది. ఫోన్ చూడాలి, సమయం ఉంటుంది. ఏదేదో పనుల నిమిత్తం పరుగులు తీయాలి, సమయం ఉంటుంది. కానీ దేనికి సమయం ఉంటుందా? ఆత్మీయులు, ఇశ్రాయేలు ప్రజలు, కడగబడిన వారం, ఆయన రక్తం చేత విమోచించబడిన వారమే. ఏముంటలా మనలో? మరి మనం ఆశీర్వదించాయని ఎంత మనం మొర్రబెట్టిన ఆయన ఎలా ఆశీర్వదిస్తాడు? మన ఇంట్లో ప్రార్థన బలిపీఠం మండితే కదా ఆయన ఆశీర్వదించేది. మన ఇంట్లో ప్రార్థన ధూపం వేస్తే కదా ఆయన మనల్ని ఆశీర్వదించేది. మన ఇంట్లో ప్రతిరోజు ఆయనకి ఇంపైన సువాసన కలిగిన హోమం మనం చేస్తే కదా. లోకంలో ఉన్నవాళ్ళు హోమాలు ఎంత ఘనంగా చేస్తారో తెలుసా? హోమాలు చేసి ఏదో మేము సాధించిన వర్షాలు పడాలన్నా హోమం చేస్తారు. ఊరికి మంచి కావాలన్నా హోమాలు చేసేవాళ్ళు ఉంటారు. రకరకాలుగా చేస్తున్నారు. ఈరోజు మనకు అది కాదుగా. ప్రతిరోజు మనం చేసిన హోమం ఏంటో తెలుసా? నీకు నీవే, నాకు నేనే దేవునికి బలిగా అర్పించబడాలి. ఆమెను చెప్పండి. ఏదో మనం తీసుకొచ్చినటువంటి పశువులు, పక్షులు, ఆ రోజులు తీసుకొచ్చిన జంతువులు కాదు. ఒకప్పుడు అవి. ఈరోజు ఆయన రక్తం చేత కడగబడిన మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి తెలుసా? ఆయనకు మనమే బలియాగంగా మార్చబడదుము గాక. ఇస్సాకును దేవుడు కోరుకున్నాడు కదా, అబ్రామా నీకు ఒక్కగానయున్న ఒక్క కుమారుడిని నాకు బలిచ్చేయి, చాలే ఊరుకోయ్యా. నా కుమారుని ఎలా బలిమ్మంటావు? నా కుమారుని ఎలా బలివ్వమంటావు అయ్యా? లేక పుట్టాడు 100 సంవత్సరాలకి. అవసరమైతే నిన్ను వదులుకుంటా కానీ నా పిల్లోని మాత్రం చంపుకోను అని అనొచ్చండి. ఇంట్లో తన భార్యకు కూడా చెప్పలేదండి. వెళుతున్న పని వాళ్ళకు కూడా చెప్పలేదండి. పిల్లోడు కూడా ఆ మాట చెప్పలేదండి. పిల్లోడు దాన్ని వెళుతూ అంటాడు, నానా ఇదిగో
మనం దేవునికి బలి ఇవ్వడానికి వెళ్తున్నాం కదా. అవునయ్యా, బలి ఇవ్వడానికి వెళ్తున్నాం. మరి మన దగ్గర కత్తి ఉంది, నిప్పులు ఉన్నాయి, కట్టెలు ఉన్నాయి, ఇదిగో అన్నీ ఉన్నాయి కదా, వధించడానికి గొర్రెపిల్ల ఏది అని అడిగితే ఏమన్నాడు తెలుసా? దేవుడే చూసుకుంటాడురా. ఎందుకని ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా? మొదట మనం బలిపీఠం కట్టడానికి సిద్ధపడితే ఆ బలిపీఠం ద్వారా మనకున్నటువంటి ప్రతి అపవిత్రతను మలినమంతటిని కూడా తొలగించి మనల్ని పరిశుద్ధపరిచి మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆ ఇస్సాకు అడుగుతున్నాడు. అక్కడికి వరకు వచ్చారు, 3 దినాల ప్రయాణం చేశారు. కింద కుమారుడిని తీసుకొని బయలుదేరుతూ అక్కడ వచ్చినటువంటి గాడిదలతో వాడు వచ్చినటువంటి గంత కట్టుకుని వచ్చిన ఆ పని వాళ్ళని అక్కడ నిలబెట్టేసి ఒక మాట అంటాడు, ఇదిగో మీరు ఇక్కడే నిలవండి, నేను నా కుమారుడు పైకి వెళ్ళి యెహోవాకు బలిపీఠము కట్టి, చెప్పండి మాట, మరలా తిరిగి వస్తాం. గట్టిగా ఆమెను చెప్పండి. ఎంత విశ్వాసం అండి! బలిపీఠం కడితే బూడిదైపోతే మరలా ఎలా వస్తాడు? ఇప్పుడు మనం పొయ్యిలో పుల్లలు పెడుతున్నాం, బూడిదైపోయినాక మరలా కర్ర వస్తుందా? అప్పుడప్పుడు అక్కడ శ్మశానంలో కాలుస్తుంటారు కదా, కాల్చిన తర్వాత మరలా దేహం కనబడుతుందా? తెల్లవారు ఏం చేస్తారో తెలిసి వెళ్ళి ఆ అస్థికులు ఏరి వాటిని తీసుకెళ్ళి గంగలో కలుపుతుంటారు. అయితే ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేసే మాట ఏంటి చెప్పనా? ప్రతిరోజు మనమే దేవునికి బలిగా అర్పించబడే ఒక హోమముగా మనము మార్చబడుదుము గాక. మన ఇంట్లో ప్రార్థన బలిపెట్టి ఉండాలి. ఒక్క మాట చెప్పి నేను చిన్న మాట 3 మాట చెప్పి ముగించేస్తాను. ఇంట్లో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైందండి. భార్య భర్త ఇరువురు కలిసి ప్రార్థన చేయాలి. వాళ్ళు చేస్తేనే పిల్లలు చేస్తారు. ఒక్క మాట మీరు వినండి అందరూ కూడా. ఇంట్లో భార్య భర్త ప్రార్థన చేస్తే అది చూసి పిల్లలు ఏం నేర్చుకుంటారు? వాళ్ళు ప్రార్థన చేస్తే వీళ్ళు ప్రార్థన నేర్చుకుంటారు. మన పిల్లలు ప్రార్థన చేయట్లేదంటే మనకేమి లేనట్టు? ఆ మాట నేను అలా మీరే చెబుతున్నారు. మన పిల్లలకి ప్రార్థన లేదండి, ప్రార్థన అంటే కళ్ళు మూయట్లేదు. మన పిల్లలు మోకరించడానికి ఇష్టపడట్లేదు, మన పిల్లలు పాటలు పాడడానికి ఇష్టపడట్లేదు, మన పిల్లలు దేవుని సన్నిధిలో బలిపీఠం కట్టడానికి ఇష్టపడట్లేదు. అంటే దానికి కారణం ఎవరు? దానికి కారణం తల్లిదండ్రులు. పిల్లల్ని అనుకుని మనం పొరపాటు చేస్తున్నాం. మొదట తల్లిగా తండ్రిగా నీవు బలిపీఠం కడితే కదా నీ పిల్లలు బలిపీఠం కట్టేది, నీవు మోకరిస్తే కదా నీ పిల్లలు మోకరించేది, నీవు ప్రార్థన చేస్తే కదా నీ పిల్లలు ప్రార్థన చేసేది. ప్రతిరోజు ప్రతి క్షణం అయ్యా నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు ఒకే పాట. ఆశీర్వదించాలంటే నువ్వు బలిపీఠం కట్టాలి. ఆశీర్వదించాలంటే నువ్వు ప్రార్థన ధూపం వేయాలి. ఆయన అంటున్నాడు, నేను ఇశ్రాయేలుని ఆశీర్వదిస్తా, అహరోను వంశస్థులను ఆశీర్వదిస్తా. ఎందుకని ఆశీర్వదిస్తావయ్యా? వాళ్ళు ఎప్పుడు నా కొరకు ధూపం వేస్తారు, వాళ్ళు ఎప్పుడు నా కొరకు ప్రార్థన చేస్తారు. పాతకాలంలో మా తండ్రి చెప్తూ ఉంటారు, వాళ్ళ ఇంట్లో 3 ఉండేవాళ్ళు పిల్లలు అయ్యగారితో కలిపి. ప్రతిరోజట కుటుంబ ప్రార్థన లేకుండా ఏ రోజు వాళ్ళ అమ్మ అన్నం పెట్టేది కాదంట. కుటుంబ ప్రార్థన చేసుకుంటేనే, రోజుకొక అధ్యాయం చదివితేనే అన్నం పెట్టేది. ఈరోజు ఎంతమంది కుటుంబాల్లో పిల్లలతో బైబిల్ చదివించగలుగుతున్నారు? ఎంతమంది కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన చేసుకున్నారు? రెండని పిల్లలతో కలిసి కూర్చొని ప్రార్థన చేయగలుగుతున్నారు? ఎంతమంది కుటుంబాల్లో అట్టి ఆత్మచేత నింపబడి అగ్ని వలె మండగలుగుతున్నారు? దేవునికి బలిపీఠం కట్టాలి. మనం ఏదో దేవునికి ఏదో గుడి కడతాం, గోపురం కడతాం అనుకుంటే దానివల్ల సంతోషించడు ఆయన. మొదట నీవు నేను దేవునికి బలియాగంగా మార్చబడదుము గాక. ఈరోజు బ్రతుకున్నాం, అది ఆయన కృప. అందుకు బలిపీఠం కట్టాలి. చనిపోయినాక ఎవరం కట్టలేం. మట్టిలోకి వెళ్ళిన తర్వాత మాట ఉంది కదా, మృతులు ఆయనను స్తుతించలేరు, మన్ను నిన్ను స్తుతిస్తుందా? ఈరోజు నీ మాటలు వింటున్న మనం బ్రతికున్నప్పుడే, ఊపిరున్నప్పుడే, ఆయుష్ ఉన్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే, అవయవాలన్నీ సరిగ్గా సక్రమంగా పనిచేస్తున్నప్పుడే దేవుని కొరకు ఏదైనా చేయగలిగిన రోషము కలిగిన వారిగా మీరు మార్చబడుదురు గాక. ప్రతిరోజు బలిపీఠాలు కట్టండి, ప్రార్థన ధూపాలు వేయండి. ఒకవేళ మీరు వేయట్లేదని నేను అనట్లా, వేస్తే దేవునికి స్తోత్రమే. ఈ రోజు నుంచి మీరు బలిపీఠం కట్టండి. మీరు కట్టే ప్రార్థన ద్వారా ఆ ప్రార్థన ధూపం ఎక్కడికి వెళ్తుంది? పరలోకానికి వెళ్తుంది. చాలా మాటలు ఉన్నాయి కానీ నాకు ఒక మాట జ్ఞాపకం చెప్తాను. అసలు మన ప్రార్థన అంట పరలోకం చేరనివ్వకుండా మధ్యలో ఒకటి ఉన్నాయి. ఏమని చెప్పండి? చెప్పండి. అంధకార దురాత్మ సమూహాలు ఎక్కడుంటాయి? మధ్యలో ఉండి, అరే ఇదిగోరా పగలంతా ఇష్టం వచ్చేట్టు మాట్లాడాడు, ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు కానీ వీడి ప్రార్థన పైకి వెళ్ళకూడదు అని అడ్డుపడతాయి అంట. ఈ రోజున మన ప్రార్థనకి జవాబు రాకపోవడానికి కారణం ఏంటి తెలుసా? మన మాటలు, మన తీరు, మన నడక, మన ప్రవర్తన, దాని ద్వారా ఆ ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ ఏం తెలుసా? మన ప్రార్థన నైవేద్యం వల్లే, ధూపం వల్లే దేవుడి సంధికి చేరుతూ ఉంటే అవి అనుకుంటే అంట వీడి ప్రార్థన ఎలా వెళ్తుంది? ఇదిగో ఇలా మాట్లాడాడు కదా అని నేరారోపణ చేసి ప్రార్థన దేవుడి సంధికి వెళ్ళకుండా మరలా వాటిని పంపించేస్తుంటాయి.
ఈరోజు దేవుని సన్నిధికి ప్రార్థన వెళ్ళాలంటే నీవు నేను కడగబడిన ఇశ్రాయేలు ప్రజలుగా, ఆయన రక్తము చేత కడగబడిన బిడ్డలుగా, విమోచించబడిన బిడ్డలుగా, సార్వత్రిక సంఘముగా మనం మార్చబడదుము గాక. రెండోది, మనల్ని ఆయన ఆశీర్వదించాలంటే మన ఇంట్లో ఏముండాలి? ప్రార్థన బలిపీఠాలు మండాలి. ప్రార్థన అంటే చిరాకండి, ప్రార్థన అంటే విసుగండి. ఒక్కొక్కసారి పెద్దలు తల్లిదండ్రులు కూడా పిల్లలకు ప్రార్థన చేసుకుని నేర్పరు. మా పిల్లోడండి ప్రార్థన ఏం చేస్తాడులే, మా పిల్లోడు అమాయకుడు, మా పిల్లోడికి ఏం తెలియదు అనుకుంటుంటారు. కానీ ఒక్క మాట చెప్తున్నా, బాధతో చెప్తున్నా నేను, ఇదిగోండి మీ కుటుంబంలో పిల్లలు దారి తప్పిన తర్వాత బాధపడడం కంటే వాళ్ళని సక్రమంగా ప్రార్థనలో పెంచే తల్లిదండ్రులుగా మార్చబడుదురు గాక. అలా మార్చబడితే ఒక దినాన మీ కుటుంబానికి ఘనతను తెచ్చే బిడ్డలుగా మార్చబడతారు. దాని ద్వారా దేవునికి మహిమను తెచ్చే బిడ్డలుగా మన బిడ్డలు మార్చబడతారు. ఈ రోజున పెద్దవాళ్ళు అయిన తర్వాత దారి తప్పిపోయారండి, ఇలా అయిందండి అలా అయిందని బాధపడడం కంటే అసలు ఇప్పుడు బలిపీఠం కట్టొచ్చుగా. బలిపీఠం కట్టడానికి చిరాకు, బలిపీఠం కట్టడానికి లేనిపోయినటువంటి ఆలోచనలు వస్తుంటాయి. ఇంకేం కడతాం బలిపీఠం? ప్రార్థన అంటే ఏదో ఒక మాట, దేవా నువ్వు నన్ను కాపాడంటే సరిపోద్ది కదా అనుకుంటాం. కానీ బలిపీఠం కడితే ఆ అహరోను వంశస్థులు ఆయన ఆశీర్వదిస్తున్నాడు. బలిపీఠం కట్టిన ఇశ్రాయేలు ప్రజలుగా మార్చబడిన వారిని, ఒక రాత్రి దేవుని సన్నిధిలో బలిపీఠం కట్టిన ఒక వ్యక్తి, ఆయన పేరు ఇశ్రాయేలే అని దేవుడు మాట్లాడాడు. పోరాడేవాడు, దేవునితో పాటు నడిచేవాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న మనం ప్రార్థనలు మనం పోరాడాలి. ప్రార్థనలు మనం విసగక పట్టుదల కలిగి ఆయన సన్నిధిలో ప్రార్థించాలి. ఈ రోజున సమస్య వచ్చేసిన తర్వాత ఇది లోకంలో సామెత ఉంది కదా, చేతులు కాలేక పట్టుకోకూడదు. ప్రతిరోజు మనం దేవుని సన్నిధిలో మొర్రపెట్టి మన పిల్లల్ని మోకాళ్ళ మీద ఉంచే తల్లిదండ్రులుగా మార్చబడదుము గాక. ప్రార్థన నేర్పించండి, ప్రార్థనలో పెంచండి. ఒకవేళ నా మాట మీకు బాధ కలిగితే క్షమించండి. ప్రార్థనలో మీరు పెంచాలి పిల్లల్ని. ప్రార్థన ద్వారా మన పిల్లలు ఆత్మీయతలో పెరగబడాలి. మీకు పేరు తెచ్చి, మీ కుటుంబానికి ఖ్యాతిని తెచ్చి, దాని ద్వారా దేవునికి మహిమను తెచ్చే బిడ్డలుగా మీ బిడ్డలు మార్చబడాలి. ఆ బిడ్డల ద్వారా మీ ఇల్లు ఆశీర్వదించబడును గాక. మీరు ఆశీర్వదించబడాలంటే మొదటిదైన రక్తం చేత కడగబడాలి. రెండవది, మీరు మీ పిల్లల కోసం ప్రతిరోజు బలిపీఠం కట్టేవారిగా మార్చబడుదురు గాక. విలాప 2:19 ఒక మాట ఉంటుంది కదా, నీవు లేచి. ఎంతమంది మొర్ర పెడుతున్నారు మీ పిల్లల కోసం చెప్పండి? మీ పిల్లల కోసం ప్రత్యేకంగా రేయి మొదటి జామున అంటే సమయం అంతా మీకు చెప్పాను, మీరు వాగు అని చెప్పండి. చెప్పండి అమ్మా, రేయి మొదటి జామున అంటే ఏ సమయం చెప్పాను మీకు? ఏమండి, రేయి మొదటి జాము అంటే రోజుకి 4 జాములు, రాత్రికి 6 to 9 ఒక జాము, 9 to 12 ఒక జాము, 12 to 3 ఒక జాము, 3 to 6 ఒక జాము. ఈ 4 జాముల్లో మొదటి జాము అంటే ఎక్కడ, ఎంత సమయం చెప్పండి? ఇప్పుడు కూడా చెప్పలేకపోతున్నారా? 6 to ఈ మొదటి జాములో నేను నా పిల్లల కోసం మొర్ర పెడుతున్నాను అన్నవాళ్ళు మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. మొదటి జాములో దేవుని సందులో నా పిల్లల కోసం, నా పసిపిల్లల కోసం, నా ఇంటి కోసం ప్రార్థన చేస్తున్నాను అని ఒకవేళ మీరు చేస్తే దేవునికి మహిమే. ఒకసారి ఆలోచించండి. నా పిల్లలకి చక్కగా వండాను, చక్కగా ఆహారం పెట్టుకున్నాను, చక్కగా పడుకున్నారు అనుకుంటే సరిపోద్దా? కుటుంబంలో కుటుంబ ప్రార్థన చాలా అవసరం. కుటుంబ ప్రార్థన లేనిళ్ళంట అపవాదికి నిలయంగా మార్చబడుతుంది. ఈరోజు మన ఇంట్లో ఏ అపవాది వచ్చి తాండవం చేసి గంతులు వేస్తున్నాడు, సమాధానం పోగొడుతూ, నెమ్మదిని పోగొడుతూ, అనారోగ్యాన్ని కలుగు చేస్తూ ఏదేదో కార్యాలు ఎందుకు చేస్తున్నాడు తెలుసా? ప్రార్థన కరువై. ఆయన ఆశీర్వదిస్తాను అంటున్నాడు, నిన్ను ఆశీర్వదిస్తా, అహరోను వంశస్థులను ఆశీర్వదిస్తా, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదిస్తా. ఆయన చెబుతున్న మాటలు పెడచెవిని పెట్టి ఇలాగే చెప్తారులే, ఇలాగ ఉంటేలే, మా బతుకు మాదే, మా పని మాదే, మా ఇష్టం మాదే అని అనుకుని ఉంటే ఒక దినాన చెప్పాను కదా, చేతులు కాలిన తర్వాత పట్టుకునే ప్రయోజనం లేదు. ఈ రోజున దేవుని మాటలు మీకు దేవుడు ఖచ్చితంగా ఖండితంగా బోధిస్తున్న మాట, మీరు ఆశీర్వదించబడాలి. ఆమెను చెప్పండి. ఆశీర్వదించబడాలి. ఆమెను చెప్పండి. ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలి? మొదటిది రక్తం చేత కడగబడాలండి. రెండవది మీ ఇంట్లో ఏముండాలి? కుటుంబ ప్రార్థన ఖచ్చితంగా ఉండాలి. కుటుంబ ప్రార్థనే కాదు, మీకు వ్యక్తిగతంగా ప్రార్థన కూడా ఉండాలి. సంఘ ప్రార్థన ఉండాలి. సహవాసంతో కలిసి చేసే ప్రార్థన, ఈ విధంగా కూడుకుంటున్నాం కదా, ఇవన్నీ కూడా మనకు చాలా ప్రాముఖ్యమైనవి. ఈ ప్రార్థనల ద్వారా మీరు ఆశీర్వదించబడుదురు గాక. ఈ ప్రార్థన ద్వారా మీరు దీవించబడుదురు గాక. చివరికి ఇంకో మాట నేను మీకు చూపించి ముగించేస్తాను. పేజీ తర్వాత తిప్పి చూడండి. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారందరినీ ఆశీర్వదిస్తాడు. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందిస్తాడు. భూమి ఆకాశమును సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన జనాంగంగా మార్చబడుదురు గాక. ఈరోజు నేను ఎవరిని ఆశీర్వదిస్తాడో తెలుసా? రక్తం చేత కడగబడిన వారిని. ఎవరిని ఆశీర్వదిస్తాడో తెలుసా? ఆయన సందులో ప్రతిరోజు కుటుంబంగా కలిసి ప్రార్థించేవారిని. ఎవరిని ఆశీర్వదిస్తాడో తెలుసా? ఆయన యందు భయభక్తులు కలిగిన ప్రతి ఒక్కరిని ఆయన ఆశీర్వదించడం మొదలు పెడుతున్నాడు.
ఈ 3 విషయాలు మీ మనసులో పెట్టుకోండి, నేను వివరించట్లేదు. ఈ 3 విషయం ఆయన యందు ఎవరు భయము భక్తి కలిగి ఉంటారో వారిని ప్రభువు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. మీ కుటుంబంలో ప్రతిరోజు రక్తం చేత కడగబడిన విమోచించబడిన జనాంగంగా ఉన్న నీవు ప్రతిరోజు అయ్యా ఇదిగో నా గుడారంలో ఉన్న దుర్మార్గత, నా గుడారంలో ఉన్న అపవిత్రత దూరంగా తొలగించుకుంటే, 22-28 సామెతల గ్రంథంలో ఉంది కదా, నీ గుడారంలో ఉన్న దుర్మార్గతని నువ్వు దూరంగా తొలగించుకుంటే నీవు అభివృద్ధి పొందుతావు. అక్కడ రాసిన మాట. అభివృద్ధి కలగట్లేదంటే ఏమున్నట్టు గుడారంలో? ఒక్కసారి ఆలోచించండి. అభివృద్ధి కలగాలంటే దుర్మార్గం అనే మాట కదా, అపవిత్రత ఉంటుంది. అపవిత్రత తొలగించుకుంటేనే నీవు ఆశీర్వదించబడతావు. నీ గుడారంలో అపవిత్రత తొలగించుకుంటే నీవు అభివృద్ధి పొందుతావు. ఈరోజు గుడారం అంటే మన ఇల్లు గురించి కాదు, ఈ దేహం గురించి. ఈ దేహంలో ఎప్పుడు కూడా అపవిత్రత చోటు ఉండకూడదు. ఈ దేహంలో ఎప్పుడు కూడా లోక సంబంధమైన ఇచ్చలకు, లోక సంబంధమైన ఆశలకు, లోక సంబంధమైన కోరికలకు తావు ఉండకూడదు. అందుకే కదా దావీదు అంటాడు, నా తలంపులన్నీ నీకు తెలుసయ్యా, నేను కూర్చోవడం తెలుసు. ఆయన ఎందుకు ఆశీర్వదించాడు అనుకున్నాడు దావీదుని? దావీదుతో ఒక మాట అంటాడు, దావీదుని అంటాడు, నీవు వృద్ధాప్యలో పండు ముసలివాడు అయ్యేంత వరకు కూడా జీవిస్తావు, పండు వృద్ధాప్యలో నువ్వు సమాధికి చేరతావు అని అన్నాడు. ఎందుకో తెలుసా? దావీదు దేవునికి ఇష్టడుగా బ్రతికాడు. దావీదు రోజుకి 7 సార్లు స్తుతించేవాడని రాస్తుంది. ఈరోజు మరి మనం ఎన్నిసార్లు స్తుతిస్తున్నాం? అయ్యా నన్ను ఆశీర్వదించు ఆశీర్వదించు అని పాట పాడుతున్నాం తప్ప ఈ విధంగా రక్తం చేత కడగబడిన జనాంగంగా నేను మార్చబడాలి, నా ఇంట్లో ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేయకుండా నేను ఒక ముద్ద కూడా భోజనం చేయకూడదు అనే ఆలోచన ఈరోజు ఒక తీర్మానం చేసుకోండి. మీ ఇంట్లో విప్లవాత్మకమైన ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు జరిగించును గాక. ఒకవేళ ఇంతవరకు మీ బిడ్డల మాట విన్నవారిగా ఉన్నా, తిరుగుబాటు చేసేవారిగా ఉన్నా, వారి జీవితాల్లో ప్రభు కార్యాలు ప్రారంభించును గాక. వారి జీవితాలు ప్రభు అద్భుతంగా నడిపించును గాక. మీ బిడ్డలను ఎప్పుడు కూడా చెప్పించకండి. బిడ్డలను ఎప్పుడు కూడా నోటికి వచ్చిన మాటలు వీడు అలా అయిపోతాడు ఇలా అయిపోతుంది అసలు ఆ మాట మనం అనకూడదు. మన నోటి మాట అంట దీవెన వచనకరంగా ఉండాలి. మన నోటి మాట ఆశీర్వదించే మాటగా ఉండాలి. మనమే అదే మాట మాట్లాడితే యాకోబు పత్రిక ఉంటుంది కదా, ఒక్క నోట నుండియే శాపవచనము, ఒక్క నోటి నుండి ఆశీర్వచనం ఎలా వస్తుంది? ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న నీవు నేను మనందరం ఏం చేయాలి తెలుసా? ఆశీర్వదించబడే జనాంగంగా మార్చబడదుము గాక. ఆశీర్వదించబడాలంటే నీవు రక్తం చేత కడగబడి శుద్ధీకరించబడాలి. ఆశీర్వదించబడాలంటే నీ ఇంట్లో ప్రతిరోజు ఏముండాలి? ప్రార్థన అనే బలిపీఠం నువ్వు కట్టాలి. మూడోది, ఆయన యందు భయము భక్తి కలిగి నీవు జీవిస్తే ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఎలా? భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడతారు. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఒక్క క్షణం నా ఆశీర్వాదం నేను పొందుకోకపోవడానికి కారణం నా మనసులో ఉన్న అపవిత్ర ఆలోచనలు, నా ఆశీర్వాదాన్ని పొందుకోకపోవడానికి కారణం నా దేహంలో చెలరేగుతున్నటువంటి ఆలోచనలు, వీటన్నిటిని తొలగించయ్యా, నన్ను పరిశుద్ధపరచయ్యా, నీ రక్తం చేత కడుగయ్యా అంటే ఒక్క క్షణం చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ఎవరికొరు మోకరించండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. ఎవరికి వాళ్ళు ఒక్క క్షణం ప్రార్థన చేసుకోండి. చిన్న మాటలు మనం 2 మాటలు మనం విన్నాం. ఆ మాటలు మనసులో పెట్టుకోండి. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదిస్తాడు. అహరోను వంశస్థులను ఆశీర్వదిస్తాడు. తన యందు భయభక్తులు కలిగిన వారందరినీ ఆయన ఆశీర్వదిస్తాడు. ఈ రోజున నీవు నేను భయభక్తులు కలిగిన గుంపులో ఉన్నామా? ఇశ్రాయేలు ప్రజలుగా ఉన్నామా? కడగబడిన జనాంగంగా ఉన్నామా? రక్తం చేత కడగబడి విమోచించబడిన జనాంగంగా ఉన్నామా? ఇశ్రాయేలు ప్రజలందరూ అప్పుడు ఎర్ర సముద్రాన్ని దాటి నీటి ద్వారా వాళ్ళు బయటకు వచ్చారు. ఈ రోజున నీకు క్రీస్తు రక్తం నీ కోసం ప్రోక్షించబడింది. నువ్వు ఎక్కడ నమ్మి విశ్వసించి బాప్తిసం పొందావో ఆ బాప్తిసం ద్వారా నీవు అంతవరకు కాపాడబడి దేవుని బిడ్డగా పరిశుద్ధపరచబడి ఆయన రక్తం చేత కడగబడిన జనాంగంగా నీవు మార్చబడాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఒక్క క్షణం చిన్న ప్రార్థన చేసుకోండి. దేవా, నేను కడగబడిన గుంపులో ఉండాలి. నాలో ఉన్న ప్రతి అపవిత్రత తొలగించబడాలి. నా ఇంట్లో ప్రార్థన బలిపెట్టాలి, మండాలి. ఒక క్షణం ప్రార్థన చేసుకోండి. ఎవరికొరు ప్రార్థన చేసుకోండి. మా ఇంట్లో ప్రార్థన బలిపెట్టాలి, మండాలి. మేము భయము భక్తి కలిగిన జనాంగంగా మార్చబడాలి. అప్పుడు ఆయన వారికి సహాయము, వారికి కేడము. ఈరోజు ఈ మాటలు విన్న తర్వాత ఒక్క క్షణం ఒక చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకోండి. అయ్యా, కడగబడిన నాటి నుంచి ఈ రోజు వరకు నేను ఎలా ఉన్నానో, ఒకవేళ నాలో అపవిత్రత ఉందో తొలగించుకుంటానయ్యా, నన్ను ఆశీర్వదించవా. నీ రక్తం చేత నేను కడగబడిన వ్యక్తిగా, నిత్యం కూడా నీలో అంటు కట్టబడిన వ్యక్తిగా నేను బ్రతుకు మార్చుకుంటానయ్యా, ఆ విధంగా జీవిస్తానయ్యా, నన్ను ఆశీర్వదించవా. నా ఇంట్లో ప్రతిరోజు ప్రార్థన బలిపీఠాలు మండిస్తానయ్యా, నేను మంట కలిగిన వ్యక్తిగా ప్రతి దినము కూడా ప్రార్థన బలిపీఠాలు కడతానయ్యా, నన్ను ఆశీర్వదించవా.
నీ యందు భయము భక్తి కలిగి నేను జీవిస్తానయ్యా, నన్ను ఆశీర్వదించవా అంటూ ఒక క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఒక చిన్న ప్రార్థన ఎవరికి వారు చేసుకోండి. మహిమగల మా తండ్రి, మరొకసారి మీ పాదాల చెంతకు చేరుతున్నామయ్యా. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, చాలిన సరిపోయిన వాడు. ఈ విధంగా మీ బిడ్డలతో కలిసి మేము నాయన ఈ పుట్టినరోజు ఈ కూడికలో ఇంతవరకు కూడా నీ సందులో మేము కూడుకొని ఉండగా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలయ్యా. అవును ప్రభువా, ఇశ్రాయేల్ ప్రజలను ఆశీర్వదిస్తానన్నారు. ఇశ్రాయేల్లారా, యెహోవాను నమ్ముకోండి, ఆయనే మీకు కేడెము సహాయము. అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకోండి, ఆయనే మీకు సహాయము, ఆయనే మీకు కేడెము. దేవుని యందు భయభక్తులు గలవారులారా, యెహోవాను నమ్ముకోండి, ఆయనే మీకు సహాయము కేడమని తేటగా మీరు మాతో మాట్లాడారయ్యా. అవును ప్రభువా, మేము కడగబడిన జనాంగంగా, ప్రార్థన బలిపీఠాలు కట్టగలిగిన జనాంగంగా, నీ యందు భయము భక్తి కలిగిన జనాంగంగా మేము మార్చబడితే ఆశీర్వదించబడతామని, ఆశీర్వాదానికి ఉన్న మూలం, ఆశీర్వాదానికి ఉన్న రహస్యం మేము ఇంతవరకు కూడా అయ్యా పట్టించుకోకుండా ఏదోలే దేవుడు నాకు మేలు చేస్తాడనుకుంటూ కొనసాగించబడుతున్నామేమో. ఈ రోజు నుంచి మమ్మల్ని తప్పిదాల బుద్ధిహీనతలు బలహీనతలన్నీ క్షమించండి అయ్యా. కృప చూపించి కనికరించి ఈ విధంగా నీ రక్తం చేసి మేము కడగబడి విమోచించబడి నీ సొత్తుగా మార్చబడి నీ జనాంగంగా ఏర్పరచబడి నీలో అంటుకట్టబడి బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్దండి. ఈ రోజు నుంచి మా ప్రార్థన బలిపీఠాలు మండాలి, ప్రార్థనాత్మ చేసి మేము నింపబడాలి. కృప చూపించండి, బలపరిచి ఆశీర్వాద కార్యాలు చేసి మేలు చేసి మీరు మహిమను పొందమని ఇదేనా అడుగుపెట్టిన ప్రతి ఒక్క బిడ్డలను పేరు పేరున ఆశీర్వదించండి. ఎవరెవరు బలహీనలుగా ఉన్నా అయ్యా ప్రతి ఒక్కరు మీరు ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యాన్ని దయచేయండి. కృప చూపించండి, కనికరించండి. అయ్యా జరుగుతున్నటువంటి పుట్టినరోజు కార్యక్రమంలో కేక్ కట్ చేయబోతుండగా కేకులోని మాధుర్యాన్ని సంవత్సరం అంతా బిడ్డలు పొందుకోవాలి. కృప చూపించి కనికరించి కార్యాలు చేసి ఘనమైన మీ నామానికి మహిమను తెచ్చుకోనమని స్తుతి చెల్లిస్తూ మీ చేతులకు అప్పగిస్తూ ఇది నాన్న కూడికలో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డలను పేరు పేరున ఆశీర్వదించి మీరు అక్కడి వరకు సిద్ధపరచమని, విన్న వాక్యం ప్రతివాని హృదయాల్లో నీరుగట్టి ఫలభరితంగా మార్చమని, ఘనత మహిమ ప్రభావాలు మీ నామానికి మాత్రమే ఆరోపిస్తూ మీరు ఇటు కార్యాలు చేసినందుకే కృతజ్ఞతలు తెలియజేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహా కనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును ఈ దినాన సన్నిధిలో పాలు పంపులు పొంది ప్రతి వానికిని కుటుంబస్తులకును పుట్టినరోజు జరుపుకుని బిడ్డకును సంవత్సరం అంతా కృప సమాధానములు సదాకాలం సమృద్ధిగా తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక. ఆమేన్.